హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు అందరూ మామూలుగా అయితే ఫ్రై చేసుకుంటారు కదా, ఏంటి తోటకూర. నేను కర్రీ మాదిరి వండుతున్నాను అనమాట. ఇవి చూడండి, ఇవండి ఐటమ్స్ అయితే ఇవి. కొత్తిమీర, తోటకూర, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా వేసాను కదా. ఇప్పుడైతే వెల్లుల్లిపాయ వేసాను. వెల్లుల్లిపాయతోనే పచ్చిమిరపకాయలు కూడా వేయచ్చు. ఇది జీలకర్ర వేయాలండి, కానీ ముందే వేసేసాం, మాడిపోద్ది అనమాట. ఓకేనా? బాగా వేయిపోవాలి, ఫ్రై అయిపోవాలి. ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేవాళ్ళు. ఉల్లిపాయలు వేసేసి బాగా రెడ్ కుక్కి వరకు మగ్గించేవాలి. ఉల్లిపాయలు అయితే బాగా రెడ్గా వేగిపోయాయి చూడండి. ఇప్పుడైతే మనం ఆకు వేసేసుకోవచ్చు. సూపర్ ఉంటుంది. వేసుకోవాలి. ఒకసారి ఇట్లా చేసుకొని తినండి, అద్దిరిపోతుంది. ఆకు బాగా మగ్గిన తర్వాతే టమాటా వేయాలి. ఓకేనా? టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత ధనియాల పొడి, పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకున్నాక ఈ మాదిరి మగ్గుతుంది అన్నమాట. ఓకేనా? ఇది ఆల్రెడీ నేను కూర దగ్గర పడిపోయింది. చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకునేటప్పుడు ఒక 2 కట్టలు తెచ్చుకొని చేసుకుంటే 2 మనుషులు కూడా సరిపోదన్నమాట. అదే కనుక ఉల్లిపాయలు, టమాటా వేసి ఈ మాదిరి చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఒక 2-3 అయినా సరే తినచ్చు. 2 పూటలు కూడా వస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అదే కనుక ఫ్రై చేసుకున్నారనుకోండి, ఆ ఫ్రైలు తినడం కూడా మన హార్ట్కి మంచిది కాదు. ఈ విధంగా తినడం కూడా మంచిది. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.